కేవలం హిందీ వాళ్ళనే ప్రమోట్ చేసుకుంటూ తెలంగాణ వాళ్ళని స్టాఫ్ను కూడా వాళ్ళనే పెట్టిండు. తెలంగాణ ఈ మార్వాడీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని విద్యా సంస్థలు పెట్టినా అలా 90 ఉద్యోగాలు మన తెలంగాణ వాళ్ళకి రావాలి. డిమాండ్ కూడా మనది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు ఎవరు కూడా కొత్త షాపు, కొత్త విద్యా సంస్థ, కొత్త కిరాణం కొట్టు, కొత్త మాలు ఏది పెట్టినా మాత్రం ఖచ్చితంగా దానికి పర్యవసానం మీరు చూస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం విద్యా సంస్థలు, మార్వాడి విద్యా సంస్థలు ఎంఈటి, అలెన్, కోట, ఆకాష్, బన్సలాల్, బ్రిడ్జి, సెరిపిలియం, బాటియా, కెరీర్ పాయింట్, విజోనెన్స్ వీళ్ళందరినీ కూడా గో బ్యాక్ చెప్తున్నాం. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి నా మార్వాడి విద్యా సంస్థలారా, మీ విద్యా సంస్థల్లో మేము వచ్చి చెక్ చేసినప్పుడు 90% విద్యార్థులు మా వాళ్ళు ఉండాలి, 90% ఉద్యోగాలు మా తెలంగాణకు ఇవ్వాలి. లేని పక్షంలో మరో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు హిందీ వాడివి, మేము హిందీ నేర్చుకోవాలి రూల్ ఎక్కడ లేదు. హిందీ జాతీయ భాష కాదు, తెలుగు మా భాష. మేము తెలంగాణ వీరపుత్రులం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 రాష్ట్రాల యొక్క, హిందీ రాష్ట్రాల యొక్క ఆధిపత్యాన్ని ఖచ్చితంగా మేము ఇక్కడ ఎదుర్కొంటాం. గతంలో వీళ్ళందరూ కూడా తెలంగాణ తెచ్చిన విద్యార్థులు. మా నాయకత్వంలోనే మరొక తెలంగాణ ఉద్యమం వస్తుంది. మీ హిందీకి వ్యతిరేకంగా, మీ హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా, మీ డబ్బులకు వ్యతిరేకంగా ఇవాళ ఈ కాలేజీలో మెరిట్లో రావాల్సిన సీటు 92% ఇవ్వాల్సిన విద్యార్థికి సీటు ఇవ్వకుండా 56% వరకు ఇచ్చి మన దగ్గర సీట్లు అమ్ముకున్నాడు. అదేవిధంగా మరి కౌన్సిలింగ్లో మిగిలిన 9 సీట్లు ₹1 అమ్ముకున్నాను కూడా విద్యార్థులు తెలియజేస్తున్నా. విద్యార్థులారా, ఇది మీకోసం జరుగుతున్న పోరాటం. ఈ పోరాటంలో మీరు భాగస్వామ్యం కాకపోతే రానున్న రోజుల్లో తెలంగాణలో హిందీ వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోయి మరొకసారి మన తెలంగాణ ప్రజలని, తెలంగాణ విద్యార్థులని, తెలంగాణ ఉద్యోగులను కూడా వీళ్ళు హరాస్మెంట్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రలో వ్యతిరేకంగా ఆనాడు కూడా మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో నార్త్ ఇండియా విద్యా సంస్థలకు వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళెంత దుర్మార్గులు అంటే ఓషమాల్ ప్రాంతంలో మొత్తం కబ్జా చేసారు ఈ మార్వాడీలు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మన ఎవరైతే బ్రాహ్మిన్స్ ఉన్నారో వాళ్ళు అయ్యగారు పని చేస్తుంటే వీళ్ళు మొత్తం కూడా ఈ దొంగనా కొడుకులు వీళ్ళు బ్రాహ్మిన్సే కాదు, వీళ్ళు ఏం చేసిరంటే ఆ పూజలు నేర్చుకొని మన అయ్యగారులు మొత్తం కూడా హైదరాబాద్లో వెళ్ళగొట్టి వాళ్ళు ఇవాళ పూజలు చేస్తా ఉన్నారు డబ్బులు వచ్చే ప్రాంతంలో. అదేవిధంగా హైదరాబాద్లో ఒక మార్వాడి ఆయన ఏం చేసిందంటే 20 స్పాలు పెట్టి మొత్తం కూడా వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఆ స్పాలు ఏం చెప్తాం మనకు తెలుసు. సీతాఫల్ మండిలో మన బన్సిలాల్పేటలో 2 ఎకరాల కురుమల హిందూ శ్మశాన వాటికని కబ్జా చేసి ఇల్లు కడతా ఉన్నాడు. నిన్ననే మలక్పేటలో ఒక ముస్లిం సోదరు దాడి చేసిండ్రు. అదేవిధంగా మోండా మార్కెట్లో ఒక దళితుడి పైన, యాదవ్ పైన, ముదిరాజు పైన మూకమ్మడి దాడి చేసిండ్రు. వాళ్ళు డబ్బులు వచ్చినాక మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రజల పైన దాడులు చేస్తూ ఉన్నారు. 1% వాళ్ళు ఉంటారు, ఇంకో % వాళ్ళకు ఓట్లే ఉండవు. వాడికి ఆధార్ కార్డు ఉండదు, రేషన్ కార్డు ఉండదు. వాడు షాప్ పెడతాడు, తెల్లారి బిషాన్ ఎత్తిస్తాడు. మొన్ననే మరి మాలిక్ చౌదరి అని ఒక మార్వాడి ఆయన ఫిలిం నగర్లో ఉన్నటువంటి పాన్ బ్రోకర్ షాప్ పెట్టి 20 కోట్ల రూపాయల బంగారం జమ అయినాక 20 కోట్లతో ఉడాయించిండు. భువనగిరిలో 4 కోట్ల రూపాయల బంగారం తీసుకొని అక్కడికి వెళ్ళి ఉడాయించిండు. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు మొత్తం కూడా తెలంగాణ సమాజాన్ని దోచుకొని ఈ హైదరాబాద్ని పొలిటికల్ హబ్ కాదు, ఈ హైదరాబాద్ సాఫ్ట్వేర్ హబ్ కాదు, ఈ రాజస్థాన్ గుజరాత్లకు ఇది మనీ హబ్గా ఉపయోగపడుతుంది. రావటం, దోచుకోవటం, పోవటం అన్నిటిని మేనేజ్ చేస్తున్నారని ఎంఆర్ ఆఫీసులని, పోలీసులని, రాజకీయ నాయకులు మేనేజ్ చేసి మొత్తం కూడా మాట్లాడకుండా ఉంటున్నారు. రాజకీయ నాయకులు మీరు గుర్తుపెట్టుకోండి, మానవుడు 2% ఉంటారు, 9% తెలంగాణలో ఉంటారు. ఏ రాజకీయ మాట్లాడకపోయినా, ఏ రాజకీయ మద్దతు తెలియకపోయినా రేపు ఎలక్షన్లలో 99% ఉన్నటువంటి తెలంగాణ పౌరులు మీకు ఆట కట్టిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిన్న మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళతో దోస్తని. నువ్వు పట్టుకో మైనంపల్లి హనుమంతరావు వాళ్ళతో దోస్తుగా ఉండవు, నష్టం లేదు. నువ్వు తెలంగాణ బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు ఏనాడు ఉద్యమంలో లేవు. నువ్వు ఉన్నది ఆంధ్ర వాళ్ళతో సమైక్య ఉద్యమంలో ఉన్నావు. ఇప్పుడు మార్వాడి ఉద్యమంతో మళ్ళీ మార్వాడితో ఉంటున్నావు. ఎప్పుడు నువ్వు తెలంగాణ బిడ్డవా కాదో తెలుసుకో. రేపు నీ కొడుకు మెదక్లో పోటీ చేయాలన్నా, నువ్వు మల్కాజ్గిరిలో పోటీ చేయాలన్నా 100% ఉన్నటువంటి తెలంగాణ బిడ్డల ఓటు నీకు అవసరమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండవు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కానీ నాకు తెలంగాణ ప్రజలే ముఖ్యం. మార్వాడిని నిలగొట్టడమే నా లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ మొన్న అందరికి వ్యతిరేకంగా, షాపులకు వ్యతిరేకంగా కొట్లాడుతూ ఉన్నాం. ఇవాళ నుంచి మీరందరూ కూడా విద్యార్థి నాయకులు మీరందరూ ఉద్యమంలోకి వచ్చి మార్వాడి విద్యా సంస్థలకు వ్యతిరేకంగా కొట్లాడాలా. లేకపోతే వాళ్ళు మొత్తం కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు
ఇక్కడనే చదివించి హిందీ వాళ్ళని ఇక్కడనే చదివించి వాళ్ళని ఐఏఎస్లు చేస్తారు, ఐపీఎల్ చేస్తారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా నార్త్ ఇండియా ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోయి మన పైన వాళ్ళు దాడి చేయడానికి, మన పైన కేసు పెట్టడానికి పోలీసులు కూడా వాళ్ళ వైపు ఉన్నారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అందుకోసమనే ఈ విద్యా సంస్థలలో 90 సీట్లు తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ పోరాటంలో మీరందరూ కూడా విద్యార్థులతో చెలగొట్టము, విద్యార్థులతో చెలగొట్టము. క్రమంగా పేద విద్యార్థుల నుంచి డొనేషన్ వసూలు చేస్తున్న కేఎంఎడ్ కాలేజీని వెంటనే